మహ్మద్ షమి భారత క్రికెట్లో పరిచయమక్కర్లేని పేరు. తన పదునైన పేస్ బౌలింగ్తో భారత జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో విజయాల్నందించిన యోధుడు. ముఖ్యంగా 2023 సంవత్సరం షమి కెరియర్లోనే ఒక సువర్ణ అధ్యాయం. ఆ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున 28 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలవడమే కాకుండా వన్డే ప్రపంచకప్లోనూ తన బౌలింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ మెగా టోర్నీలో కేవలం 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ ఆడుతున్న సమయంలోనే షమి కాలి మడమికి గాయమైనప్పటికీ దేశం కోసం ఆ నొప్పిని భరిస్తూ ప్రతి మ్యాచ్కు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకుంటూ బౌలింగ్ కొనసాగించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఆ మ్యాచ్లో అతడు ఏకంగా 7 వికెట్లు పడగొట్టి వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక భారతీయ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను లిఖించాడు. అయితే గాయం తీవ్రత పెరగడంతో ప్రపంచకప్ ముగిసిన తర్వాత 2024లో లండన్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం సుదీర్ఘ విశ్రాంతి, నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం తర్వాత షమి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. దేశవాళీ టోర్నీలో బెంగాల్ తరఫున ఆడుతూ అద్భుత ప్రదర్శన చేశాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయలేదు. షమి ఇంకా పూర్తి ఫిట్నెస్తో లేడనే కారణాన్ని సెలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీనిపై షమి స్పందిస్తూ తాను పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని, ఎంపిక అనేది సెలెక్టర్ల నిర్ణయమని పేర్కొన్నాడు. ఆ తర్వాత జరిగిన ఆండర్సన్ సచిన్ టోర్నీలోనూ, తాజాగా ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్లోనూ షమి పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దేశవాళీ క్రికెట్లో వికెట్లు తీస్తూ ఫామ్లో ఉన్నా తనను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థంకాక షమి తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. జట్టుకు ఎంపికవ్వాలంటే తను ఇంక ఏం చెయ్యాలో చెప్పండి అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. భారత జట్టుకు ఎంపికవ్వాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, కోచ్తో సత్సంబంధాలు కూడా ముఖ్యమే అని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. షమి టాలెంట్లో 1% కూడా లేని ఆటగాళ్లు 3 ఫార్మాట్లలో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ప్రస్తుత సెలక్షన్ ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఒక అద్భుత ఆటగాడి కెరియర్ను భారత క్రికెట్లోని రాజకీయాలు ముగించేశాయనేది చేదు నిజం. షమీని మళ్లీ టీమిండియా జెర్సీలో చూడటం ఇక సాధ్యం కాకపోవచ్చు. అనధికారికంగా అతని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ముగిసిపోయిందనే చెప్పాలి.